తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. రేపు పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. కొంచెమన్నా ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారికి. కారణం పూర్తి ద్వేషంతో ఉన్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చేయాలా, పెద్దిరెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలా లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఆయన పూర్తి కక్షతో నిండున్నారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎంక్వైరీ చేయండి అంటారు. ఇది వరకు కొన్ని రోజుల ముందు మదనపల్లిలో ఒక ఫైల్స్ కాల్పినాయని చెప్పి మేమే కాల్చినామని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇదే ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఏ ల్యాండ్ మీరు పలానా ల్యాండ్ ఫైల్ కాలిందంటే ఈ ల్యాండ్ చూపిండి. ఆడు ఉండేది 3 ఎంఆర్ఓలు ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో. ఆ 3 ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి, పైన కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఏదో చెప్పంటే ఇప్పుడు వరకు చెప్పరు. మదనపల్లి ల్యాండ్ ఫైల్స్ మదనపల్లి అంటారు కానీ అది మాత్రం చెప్పరు. ఇంతవరకు విచారణ ఏం చేస్తారు 9 నెలల్లో? మీరు కనీసం పలానా ల్యాండ్ సంబంధించిన ఫైల్ కాలింది కూడా ల్యాండ్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒకటి ప్రజల దృష్టిలో దుష్ప్రచారం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది. ఇది వరకు ఎలక్షన్ ముందు చూస్తే 1000 కోట్లు శాండ్లో చేశారని చెప్పి చంద్రబాబు మాట్లాడతాడు, లోకేష్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అందరూ కూడా అందరు ఎత్తుకొని ఒక దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది, ఏమైంది? మీ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఎక్కడున్నాయి ఆ 1000 కోట్లు? అనవసరంగా ఊరికే బురద కొట్టడం తప్పితే, ఇలాంటి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు పేపర్లో నేనే చదవడం జరిగింది. డిస్టిలరీలో ఎస్పీవై రెడ్డి డిస్టిలరీలో నాకు భాగం ఉందని చెప్పి మాట్లాడారు. ప్రూవ్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మీ అధికారం ఉంది, మీ డిపార్ట్మెంట్ ఉంది, మీరు ప్రూవ్ చేయండి, మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. క్లియర్గా మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకొని నిన్న ఎత్తిన డ్రామాలో 75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, ఇది పట్టా ల్యాండ్ కాదని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది.